సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 కప్పు మినపప్పు, 1 కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. మినపప్పు ప్లేస్‌లో 2 కప్పులు మినపగుళ్ళని కూడా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని మిక్సీ జార్‌లోనే కాదు మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని 2 గ్లాసులు బెల్లం వేసుకొని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండిని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకుని ఆ పిండిలోకి పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసి పిండి నెయ్యను బాగా కలుపుకొని ఉండల్లా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల నెయ్యి అనేది ఎక్కువ పట్టదు. ఈ విధంగా అన్ని సున్నుండల్ని చేసుకోవాలి. ఇక్కడైతే 1 కప్పు నెయ్యి పట్టింది. టేస్టీగా హెల్తీగా సున్నుండలు రెడీ.